హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆకాంక్ష చీకటి అండి. ఇక్కడ ఇది వచ్చేసి తిరుపతి వ్లాగ్. మేము వచ్చేసి ట్రైన్లో స్టార్ట్ అయ్యామండి. ట్యూస్డే నైట్ వచ్చేసి ఎక్కాము సికింద్రాబాద్లో. ఇది వచ్చేసి వెనస్డే మార్నింగ్. ఇంకొక 1 అవర్ అయితే రీచ్ అయిపోతాం తిరుపతి. చూడండి ఇక్కడ వచ్చేసాము. ఇక్కడ వచ్చేసి మాధవన్ రెస్ట్ హౌస్లో మేము వచ్చేసి రూమ్ బుక్ చేసుకున్నామండి. 1 మంత్ ముందే ఆన్లైన్లో బుక్ చేసుకున్నాము. ఇక్కడికి ఎంటర్ అవ్వగానే కొన్ని ఆధార్ కార్డు కొన్ని ప్రాసెస్ జరిగింది. ఒక 10 మినిట్స్ అలా పట్టింది. దాని వాళ్ళు ఆన్లైన్లో ఎంటర్ చేసుకొని మాకైతే రూమ్ కీస్ ఇచ్చారు. ఈ రూమ్లోకి ఎంటర్ అయినాక ఇది వచ్చేసి వ్యూ అండి. రూమ్ నుంచి వ్యూ అయితే చాలా బాగుందండి. చూడండి ఇక్కడ వచ్చేసి వ్యూ అంతా చాలా సూపర్ అనిపించింది. కొండల మధ్యలో ఇల్లులు చాలా బాగున్నాయి. నెక్స్ట్ వచ్చేసి మేము ఇక్కడ ఫ్రెష్ అప్ అయ్యి ఇంకా దర్శనానికి స్టార్ట్ అవ్వామంటే మెట్లు ఎక్కామన్నట్టు. ఇది వచ్చేసి థర్స్డే మార్నింగ్ అలా 10 o'clock అలా స్టార్ట్ అయ్యాము. ఇక్కడ వచ్చేసి దేవునికి ఫస్ట్ పూలు పెట్టి తులసి మాల వేసి కొబ్బరికాయ కొట్టి పసుపు కుంకుమాల వేసి స్టార్ట్ చేసాము. ఇక్కడ వచ్చేసి నేను ఒక 21 మెట్లకి పసుపు కుంకుమ పెట్టాను. ఇక్కడ వచ్చేసి మా శివకి పట్టులంగా వేపించి రెడీ చేపించి తీసుకెళ్దామని అప్పుడు మమ్మీ మొక్కుకుంది అన్నట్టు. అందుకే ఇక్కడ పట్టులంగా చేపించి మంగమ్మ లెక్క రెడీ చేపించి తీసుకెళ్తున్నాం. ఇక్కడ వచ్చేసి స్టార్ట్ అయ్యాం మెట్లు ఎక్కుతూ. ఇక్కడ వచ్చేసి ఇక్కడ స్టాల్స్ ఉన్నాయండి. ఇక్కడ కొద్దిసేపు ఆగి మ్యాగీ తిని టీ తాగి స్టార్ట్ అయ్యాము. ఇక్కడ అయిపోయాక మళ్ళీ ఇక్కడ వచ్చేసి మురుమురాల చాట్ ఉంటుంది కదా, అది మనిషికి ఒక అలా తీసుకున్నారు. ఆకలి అవుతుంది. 10:30కి అలా స్టార్ట్ అవుతే ఈవినింగ్ అయ్యిందండి 6 అరౌండ్ అట్లా. ఫ్రూట్స్ స్నాక్స్ అలా తినుకుంటూ టైంపాస్ చేసాము. చాలా నైట్ అయిపోయింది. మెల్లగా స్టార్ట్ అయ్యాము. మధ్యలో మా శివ వచ్చేసి ఇక్కడ ఆడుకుంటూ, తనైతే అసలు మమ్మల్ని ఎత్తుకోమనే చెప్పలేదు. తనే హ్యాపీగా వెళ్తుంది. అసలు ఎక్కడ కూడా డౌన్ కాలేదు. మంచిగా హ్యాపీగా నడుచుకుంటూ ఆడుకుంటూ తినుకుంటూ వెళ్తుందండి. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మోకాళ్ళ తోటి ఎక్కుతారు కదండి మెట్లు, అది అండి. ఇక్కడ వచ్చేసి ఒక 10 అలా ఎక్కాము, 10 or 11 అలా ఎక్కేసి అలా చూడండి ఇక్కడ వ్యూస్ చాలా బాగుంది కదా. అలా స్టార్ట్ అయిపోయాము. మళ్ళీ కొద్దిసేపు అక్కడ కూర్చొని రెస్ట్ తీసుకొని మళ్ళీ ఎక్కామండి. ఇక్కడ చూడండి చాలా చీకటి అయిపోయింది. లాస్ట్ వచ్చేసి ఇక్కడ స్టెప్స్ ఎక్కడ కంప్లీట్ అయిపోయింది. కొబ్బరికాయ కొట్టి హారతి వెలిగించి ఎండ్ చేసామండి ఇక్కడ మెట్లు. నెక్స్ట్ వచ్చేసి ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అండి. మాకు వచ్చేసి అసలు ఫ్రైడే దర్శనం ఉంది, కళ్యాణము. ఇంకా 1 day ఖాళీగా ఉంటుంది కదా అని చెప్పేసి ఇది థర్స్డే రోజు అలా 5 places అలా తిప్పుతారు కదా అక్కడ వచ్చేసి 5 places తిరుగుదామని వచ్చాము. ఇది వచ్చేసి ఇక్కడ శ్రీవారి పాదాలండి. ఇక్కడ చూడండి ఇక్కడ ఉడతతోటి ఎంత బాగా ఆడుతున్నారో. నెక్స్ట్ వచ్చేసి ఇది ఆ రోజు నైట్ కొద్దిగా టైం ఉందని చెప్పి షాపింగ్కి వెళ్ళామండి. బయటికి అలా మా శివ కొన్ని టాయ్స్ పర్చేస్ చేసింది. ఇంకా నెక్స్ట్ ఇది వచ్చేసి నెక్స్ట్ ప్లేస్ అండి. ఇక్కడ నెమళ్ళు కొన్ని బర్డ్స్ అలా ఉన్నాయి, చూసాము. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ అంత అయిపోయాక ఆకలి అవుతుంటే లంచ్ టైంలో ఇక్కడ అన్న ప్రసాదం ఇక్కడ పెడతారు కదా, అక్కడికి వెళ్ళాము. అక్కడికి వెళ్ళి ఇక్కడైతే తిన్నామండి, లంచ్ చేసాము. చాలా బాగుందండి, టేస్టీ అనిపించింది ఇక్కడ.
నెక్స్ట్ వచ్చేసి ఇది వేరే గుడి దగ్గర అండి. ఇక్కడ వచ్చేసి మా మమ్మీతో మళ్ళీ ఇంకొక టాయ్ కొనిపించుకొని కానీ వెళ్తుంది మా శివ. మేము అరౌండ్ అట్లా మార్చ్లో అట్లా వెళ్ళామండి. చాలా వేడిగా ఉండే, అక్కడ కాళ్ళు కాలిపోతున్నాయి నడవనికి. ఇది వచ్చేసి వేరే గుడి అండి. మళ్ళీ వేరే గుడి, అక్కడ చిన్న చిన్నగా చాలా టెంపుల్స్ ఉన్నాయండి. అవన్నీ కవర్ చేసాము దాదాపు. ఇక్కడ చూడండి మా శివ ఏది కనిపిస్తే అది కావాలని అంటుందండి. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి పాతాళగంగకి వెళ్ళామండి. ఇక్కడ ఒక టెంపుల్ ఉంది. ఇక్కడ చూడండి వ్యూ చాలా బాగుంది. ఇక్కడ కొంతమంది స్నానం చేసే వాళ్ళు చేస్తున్నారు, లేదంటే ఆల్రెడీ చేసి వచ్చిన వాళ్ళు జస్ట్ మీద నీళ్ళు చల్లుకుంటున్నారు. నీళ్ళు చాలా మంచివంట. ఇంకా ఎట్ లాస్ట్ వచ్చేసి లాస్ట్ డే నైట్ ఇంకా మార్నింగ్ వెళ్తామనగా ఇక్కడ అంతా కవర్ చేసామండి. ఇంకా ఎక్కడెక్కడ ఏమున్నాయన్నీ చూసి వచ్చాము అట్లా. ఇంకా శివ వచ్చేసి ముందు హెయిర్ ఇలా ఉంది, లాస్ట్ వచ్చేసి ఇలా అయిపోయింది. ఇదండి మా వ్లాగ్. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ మై ఛానల్.